హలో అండి. ముందుగా అందరికీ నమస్కారం. మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో ఈరోజైతే మహారాత్రి సందర్భంగా మన కళ్యాణ్ గారు అయితే జనసేన సభ్యత నమోదుకు శ్రీకారం అయితే చుట్టారు. సో మొదటగా ఆయనే ఈ తొలి సభ్యత్వం తీసుకోవడం అనేది జరిగింది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి కార్యకర్తల బీమా కోసం 2 కోట్ల ఆయన విరాళంగా ఇవ్వడం కూడా జరిగింది. సో అండ్ ఇంకొకటి రాష్ట్ర వ్యాప్తంగా ఇది 26వ తారీఖున ప్రారంభం అవుతుంది. బట్ పీఠాపురం నియోజకవర్గంలో మాత్రం ఒక వారం ముందుగానే స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ ఇక్కడ నుంచి పార్టీ కోసం పనిచేసే వాళ్ళందరికీ ఆయన ఇచ్చే గుర్తింపు ఏంటి అని అంటే ఉద్యమి, సాధక్ అండ్ ప్రదాతలుగా గుర్తించబడతారని చెప్పేసి ఆయనైతే పేర్కొన్నారు. అండ్ జనసేన పార్టీకి పనిచేయడానికి నిబద్ధత అనేది చాలా అవసరం అని కూడా ఆయన చెప్పారు. అండ్ ఇంకొకటి తెలంగాణలో ముందడుగు అయితే పడింది అని చెప్పేసి అయితే ఆయన హ్యాపీగా చెప్పారు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని చేస్తూ ఉంటాను. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో వన్స్ అగైన్ హ్యాపీ మహాశివరాత్రి అందరికీ. సో జనసేన కార్యకర్తలని ఉద్యమి, సాధక్, ప్రదాతలుగా గుర్తించబడతారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. జనసేన పార్టీకి పనిచేసే వాళ్ళకి చాలా నిబద్ధత అనేది కావాలని కూడా అన్నారు. అండ్ ఇంకొకటి వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్దామని ఖరారు చేశారు. పిఠాపురంలో అందరికన్నా ముందు ప్రారంభిద్దాం, ఒక వారం ముందు. ఎందుకంటే పిఠాపురంలో ఒక కాన్సెప్ట్లో ప్రెసిడెంట్ గారు మన క్యాడర్ని, నాయకత్వాన్ని ముందు నడిపించాలి, వాళ్ళకి ఒక బాధ్యత అర్థం అవ్వాలనే ఉద్దేశంతో అక్కడ కొంచెం కసరత్తు చేయడం జరిగింది. సో అందులో భాగంగా ముందుగా పిఠాపురంలో ఒక వారం రోజులు ముందు మొదలుపెట్టి 26వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మనం దీన్ని ముందు తీసుకెళ్తాం. మెంబర్షిప్కి మొదటి మెంబర్షిప్ నేను తీసుకుంటాను. సో దానికి మా వాళ్ళు పుస్తకాలు లైబ్రరీలు ఇచ్చేస్తాను. నేను 2 కోట్లతో జనసేన మెంబర్షిప్ తీసుకుంటాను. మనం 4 విడతలు చేసాం ఇప్పటివరకు. ప్రతి విడతలో కూడా కనీసం ₹1 కోటి ఇచ్చారు ప్రెసిడెంట్ గారు. సో ఈ రోజున 2 కోట్లు మన సభ్యత్వానికి, జనసేన పార్టీ కోసం. అది గొప్ప కార్యక్రమం. నాకేమనిపిస్తుంది, ఇది మన ఇల్లు, మన కుటుంబంకి నడిపేవాడు వాడు ఇవ్వకపోతే ఎట్లా అనుకుంటాం. ఒకవేళ లేనప్పుడు పర్లేదు, పర్లేదు. సినిమాలు ఉన్నాయి, సంపాదిస్తున్నాం కదా. విన్నారు కదా, కళ్యాణ్ గారు చెప్పించేది ఏంటంటే మనందరం కుటుంబం అన్నట్టు చెప్పారు కదా. జనసేన పార్టీ అంటే కుటుంబం. ఆయన నా జీవితం జనసేన పార్టీకి అంకితం. సో కళ్యాణ్ గారు చెప్పిన మీద ఆయన 2 విరాళం ఇస్తూ అందజేయడం జరిగింది. ఆయన మోదీకి సభ్యత్వం తీసుకోవడం కూడా జరిగిందనమాట. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.